హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్లుగా చందు మొండెటి గారి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ తండేల్. మూవీ అయితే ఓకే ఫ్రెండ్స్, టూ గుడ్ అని చెప్పలేం, టూ బ్యాడ్ అని చెప్పలేం. ఇట్స్ ఏ ఓకే మూవీ. తండేల్ అంటే నాయకుడు అని అర్థం. తన వెనకుండా 21 మందికి నాయకుడిగా అండ్ సాయి పల్లవికి ప్రేమికుడిగా, నాయకుడిగా ప్రేమికుడిగా రెండు పాత్రల్లో నాగ చైతన్య మనకి కనిపిస్తారు. అండ్ సినిమా పాయింట్కి వస్తే, ఒక చేపలు పట్టుకునే చేపల వేటకెళ్ళే ఒక హీరో తన బ్యాచ్తో పాటు సముద్రంలో చేపల వేటకి వెళ్ళడం, అక్కడ అనుకోకుండా బార్డర్ దాటి పాకిస్తాన్లో ఇరుక్కుపోవడం, తిరిగి మళ్ళీ ఇండియాకు వచ్చారా లేదా, ఒకళ్ళు వస్తే అందరూ వచ్చారా, దాంట్లో కొంతమంది ఏమన్నా మిస్ అయ్యారా, ఇలాంటి కథా కథనాలతో కథ సాగుతుంది. సో సినిమా ఓవరాల్గా అయితే ఓకే. మనము ఫస్ట్ హాఫ్కి వచ్చామంటే సినిమా కంప్లీట్గా లవ్ స్టోరీ తీసుకెళ్తాడు. అయితే ఈ లవ్ స్టోరీ చాలా ప్యూర్గా, చాలా గ్రేట్గా ఉంటుంది. కానీ ఇప్పుడున్న సొసైటీలో మనకి అంత కంఫర్టబుల్ లవ్ అంటే మనకి కమర్షియల్ లవ్, ప్రాక్టికల్ లవ్, కమర్షియల్ ఫ్రెండ్షిప్, చాలా కంఫర్ట్ జోన్స్కి వచ్చేసినాం. ఇలాంటి టైంలో ఇలాంటి లవ్ స్టోరీ, ఇది చాలా ప్యూర్ అద్భుతమైన లవ్ స్టోరీ, కానీ మనకెందుకో కనెక్ట్ అవ్వదు. మనకి అద్భుతంగా కనిపించడం కన్నా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ప్యూర్ లవ్ స్టోరీ. కరెక్ట్గా చెప్పాలంటే హీరో హీరోయిన్ని సంవత్సరంలో కేవలం 3 నెలలు మాత్రమే కలుస్తాడు. మిగతా 9 నెలలు వేటకెళ్ళిపోతాడు సముద్రంలోకి. ఈ 9 నెలలు ఒకరికొకరు ఎదురు చూస్తూ ఉంటారు. అదే ఇప్పుడున్న ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి అంత గ్యాప్ వస్తే ఒక అబ్బాయి ఇంకో అమ్మాయిని, ఆ అబ్బాయి ఇంకో అమ్మాయిని సెట్ చేసుకునేస్తారు. ఆ టైప్ ఉంది ఇప్పుడున్న సొసైటీ. ఇలాంటి టైంలో ఇంత ప్యూర్ లవ్ స్టోరీని మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. కానీ మనం ఎక్కడో కనెక్ట్ అవ్వం, మిస్ అవుతాం. ఇంకా ఇలాంటిది ఉందా అన్న ఫీల్ అవుతాము. ఆ తప్ప నిజానికి లవ్ స్టోరీ అంతా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ సీన్కి వచ్చేసరికి ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక తుఫాన్ సీన్ ఒకటి చూపిస్తారు, అది చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పాకిస్తాన్లో వీళ్ళు ఇరుక్కుపోవడం, ఎలా బయట రావాలని చెప్పి ప్రయత్నించడం, దాని తర్వాత అక్కడ జరిగే మధ్య మధ్యలో యాక్షన్ సీన్స్ ఇలా వెళ్తాయి. సెకండ్ హాఫ్లో గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయి, మనకి గూస్ బంప్స్ తెప్పించే అద్భుతమైన సీన్స్ ఉన్నాయి. అలాగే కొన్ని బోరింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. అలా రెండింటిని మిక్స్ చేసుకుంటూ తీసుకెళ్లారు. అందుకే నేను దీన్ని ఓవరాల్గా ఓకే మూవీ అని చెప్పాను. సో నేను ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్కి వచ్చేస్తే, నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరు వదిలిపెట్టేస్తున్నారు. వాళ్ళ క్యారెక్టర్లు అయితే సూపర్గా ఉన్నాయి. ఇంకా నాగ చైతన్య అయితే ఆ రా అండ్ రస్టిక్ గెటప్లో చాలా నేచురల్గా చేశాడు. అండ్ తన యాక్షన్ ఇవి కూడా చాలా బాగున్నాయి. తన కష్టపడి ఆ యాస మాట్లాడినాడు, ఆ బాడీ లాంగ్వేజ్కి తగినట్టు మార్చుకున్నాడు. అండ్ దాని మీద ఆ యాస గురించి ఒక సీన్ కూడా ఉంది. సో దానికోసం ఆ యాసని బాగా కష్టపడి నేర్చుకున్నాడు, తెలుస్తుంది. చాలా కష్టపడి చేసినట్టు మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకా సాయి పల్లవి గారి క్యారెక్టర్ కూడా, ఇంకా ఆమె పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన పనిలో అద్భుతమైన పర్ఫార్మెన్స్. అండ్ ఆమె సిగ్నేచర్ స్టెప్స్ కూడా దీంట్లో ఉంటాయి. సో మనకి నచ్చుతాయి. ఆమె వేసే డ్యాన్స్లో ఆ స్టెప్స్ అంతా కూడా నచ్చుతాయి. వీళ్ళిద్దరూ అయితే యాక్షన్ కుమ్మేస్తారు. అండ్ మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా యాక్షన్ సన్నివేశాలకు వస్తే, యాక్షన్ సన్నివేశాల్లో మనకి చాలా సీన్లు ఏమనిపిస్తాయంటే చాలా అద్భుతంగా ఉంటాయి అనుకున్న టైంలో పటక్కన అయిపోయినట్టు ఉంటుంది. సడన్గా అయిపోతాయి. అయ్యో ఇంకొంచెం ఉంటే బాగుండే, మిస్ అయింది, ఇంకొంచెం ఉంటే బాగుండే, మిస్ అయింది అనిపిస్తాయి యాక్షన్ సన్నివేశాలు. బట్ ఇంటర్వెల్ నేను చెప్పాను, సునామీ సీన్ చాలా బాగుంటుంది. తుఫాన్, సముద్రంలో తుఫాన్ ఏదో వస్తుంది, ఆ తుఫాన్ సీన్ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో జైల్లో ఒక జెండా సీన్ ఉంటుంది. జెండా సీన్ అయితే మనకి గూస్ బంప్స్ తెప్పిస్తాయి, అదిరిపోతుంది ఆ సీన్. జెండా సీన్ చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్లో అతను తండేల్ అనే దానికి జస్టిఫికేషన్ క్లైమాక్స్, ఆ క్లైమాక్స్ ని కూడా మనకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అప్పటి వరకు వెళ్ళిన నాగ చైతన్య క్యారెక్టర్ అక్కడ ఒక్కసారిగా మనకి చాలా తండేల్ అంటే ఇతనే తండేల్ అనే ఒక గూస్ బంప్ తెప్పించే సిచ్యువేషన్ ఉంటుంది క్లైమాక్స్ లో. అది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక బీజం విషయానికి వస్తే, బీజం అయితే ఓకే. నాకు దేవిశ్రీ ప్రసాద్ గారికి అంటే నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా నాకు దొరకలేదు కానీ, బట్ ఓకే, సాటిస్ఫైడ్. బీజిఎం బాగానే ఉంది. సాంగ్స్ ఎక్కువ కనపడలో 2-3 సాంగ్స్ కనిపించాయి అంతే. ఓకే, సాంగ్స్ కూడా వినొచ్చు, బాగానే ఉంది. ఇకపోతే డైరెక్టర్ విషయానికి వస్తే, డైరెక్టర్ అయితే చెప్పాలనుకున్నది మాత్రం చెప్పాడు, కానీ కంప్లీట్ చేసిన ఇది మాత్రం కనపడలేదు. ఇంకా బాగా చెప్పుండొచ్చు, ఇంకొంచెం ఎలివేట్ చేసి ఉండొచ్చు అనిపించింది.
కాకపోతే ఓవరాల్గా ఇదంతా ట్రూ ఇన్సిడెంట్స్ కాబట్టి లాస్ట్లో చూపిస్తారు వీళ్ళు సముద్రంలో నిజంగా వెళ్ళి పాకిస్తాన్లో ఇరుక్కుపోయి తిరిగి ఎలా వచ్చారు, ఎంతమంది వచ్చారు, వీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఆ ప్రేమ లేఖలు ఎలా ఉంటాయి అండ్ తల్లి కొడుకుల సంభాషణలు ఎట్లుంటాయి, ఇవంతా కూడా ఎండ్ టైటిల్స్ అప్పుడు చాలా చక్కగా చూపిస్తారు. అది మన హృదయాన్ని హత్తుకుంటాయి. కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఏదో మనకి కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. మిగతా అంతా ఓకే. ఈ సినిమాకి రేటింగ్ ఇమ్మంటే 2.8/5. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.